నేనండం లేదు, ఆల్రెడీ నువ్వు అదే చేస్తున్నావు. అందుకే నువ్వు సరస్సును బ్రాహ్మణి అంటున్నావు, బ్రాహ్మణిని సరస్సు అని పిలుస్తున్నావు. ఆ పిలుపు మారడానికి కారణం ప్రేమ నీకు తెలియడం లేదా? పెళ్లి చేస్తానని మాటిచ్చిన తర్వాత నుండి నీలో వచ్చిన మార్పులకి కారణం ప్రేమ కాదనగలవా? అది ప్రేమ కాదు, ఇట్స్ జస్ట్ కన్సర్న్ అంతే. నా ప్రాణాలు నిలబెట్టిందన్న అభిమానం. ఇన్ని రోజులు ఇంట్లోనే ఉన్న మనిషి మనల్ని వదిలి దూరంగా వెళ్తే అక్కడ ఎలా ఉంటుందోనని నాకు చిన్న భయం అంతే. అరే, ఈ కన్సర్న్, అభిమానం, భయం వీటన్నిటినీ కలిపితేనే ప్రేమ అంటారని నీకు తెలీదా? అది బ్రాహ్మణితో మాట్లాడినట్టు నా దగ్గర కూడా ఎందుకురా నిజాన్ని దాస్తున్నావు? అరే, నేను ఉన్న ప్రేమనే కదరా బయటికి చెప్పమంటున్నాను. కనీసం ఆ ధైర్యం కూడా చేయలేని పిరికివాడివిరా నువ్వు. ఛీ! రేయ్, నువ్వు మనసును రాయి చేసుకుంటున్న మూర్ఖుడురా నువ్వు. చిచ్చి! అరే, నిన్ను చూడాలంటేనే అసహ్యంగా ఉంది. ఏదిరా మూర్ఖత్వం? ఎవరిదిరా పిరికితనం? నిజమే, నేను బ్రాహ్మణిని ఇష్టపడ్డాను. దానికి కారణం తను సరస్సులా ఉండడం, సరస్సులా ప్రేమించడం. ప్రతి విషయంలో సరస్సుతో కంపేర్ చేసి నేను బ్రాహ్మణితో లైఫ్ ఎలా షేర్ చేసుకోగలను? అది కాకుండా బ్రాహ్మణికి చిన్నప్పుడే వాళ్ల బావతో పెళ్ళైంది. వరుణ్కి బ్రాహ్మణి అంటే ఎంత ఇష్టమో ప్రేమో చూసి కూడా ఏం మాట్లాడమంటావు? సరే, ఒక విషయం చెప్తా. నీకు అడ్డం వచ్చిన పెళ్లి చిన్నప్పుడే తాలి కట్టించుకున్న బ్రాహ్మణిని ఎందుకు ఆపలేదు? ఈరోజు వరుణ్ కట్టే తాళిని దాన్ని ఉరితాళ్లా ఎందుకు చూస్తుంది? నీకోసమే ఇంటికొచ్చి నువ్వు లేకపోతే బ్రతకలేనంత ప్రేమ పెంచుకుంటుందిరా తను. రేయ్, ఇప్పటికైనా ఆ ప్రేమను అర్థం చేసుకో. నీ ప్రాణాలు నిలబెట్టిన ఆ దేవత ప్రాణాలు తీయద్రా. బ్రాహ్మణికి ఓకే చెప్పినంత మాత్రాన సరస్సుకి దూరమైనట్టు కాదు. తనకి నువ్వు మనసులో చోటిచ్చినంత మాత్రాన నువ్వు సరస్సుని మర్చిపోయినట్టు కాదు. సరస్సు మీద నువ్వు పెంచుకున్న ప్రేమ అది బ్రాహ్మణికి కూడా తెలుసు. నిన్ను సరస్సు తర్వాత అర్థం చేసుకోగలిగిన మనసు, మనిషి బ్రాహ్మణి మాత్రమేరా. వెళ్ళి నీ మనసులో ఉన్న మాటని ధైర్యంగా చెప్పు. నిజమైన ప్రేమకి ఓటమి ఉండదు. ఈరోజు దాటితే జీవితాంతం నీకు ప్రేమంటే ప్రశ్నగా, పరిష్కారం లేని సమస్యగా మారిపోతుంది. దయచేసి వెళ్ళరా. లేదు, నేను వెళ్ళలేను. నా వల్ల కాదు. నా జీవితంలో సరస్సు మాత్రమే ఉండాలి. తను మాత్రమే ఉంటుంది. సరస్సులా ఉన్నా, సరస్సు కన్నా గొప్పగా నన్ను ప్రేమించినా చచ్చే వరకు నేను సరస్సు జ్ఞాపకాలతోనే బ్రతుకుతాను. కానీ నేను బ్రాహ్మణిని మాత్రం ఒప్పుకోలేను. నేను తన్ని భార్యగా నేను చూడలేను. బాధ, కన్నీరు నాకేం కొత్త కాదు. నా గుండెలో సరస్సుకి తప్ప ఇంకెవ్వరికీ చోట్లేదు. నా ప్రశ్నలతో, నా సమస్యలతో నన్ను వదిలే. ప్లీజ్ ప్లీజ్.
మీకోసం ఎస్ఐ గారు వెయిట్ చేస్తున్నారు. నమస్తే మేడం. నమస్తే అండి. ఆ లేడీ గురించి డీటెయిల్స్ ఏమైనా తెలుసాయా? ఆవిడ ఫోటో మీ దగ్గరుందా? ఉంది మేడం. ఈవిడ మ్యామ్, మీకు తెలుసా? ఎక్కడో చూసినట్టే ఉంది గాని సరిగ్గా గుర్తుపట్టలేకపోతున్నాను. తన పేరు సురేఖ మేడం. సురేఖ. మన ఇన్స్టిట్యూట్ డేటాబేస్ మొత్తం చెక్ చేశాను మ్యామ్. ప్రీవియస్ ఎంప్లాయ్ కూడా కాదు మ్యామ్. కాదు తేజ, ఎంప్లాయ్ కాదు. ఇంకా డీటెయిల్స్ ఏమైనా తెలుసాయా మీకు? తండ్రి పేరు చంద్రశేఖర్. తనిప్పుడు ప్రస్తుతం జైల్లో ఉన్నాడు. చంద్రశేఖర? చంద్రశేఖర్? మ్యామ్, అతను మీకు తెలుసా? తెలుసు తేజ. వాళ్ళెవరో, ఎందుకు నా మీద, నా కుటుంబం మీద పగబట్టారో మొత్తం మొత్తం ఇప్పుడు అర్థమవుతోంది. థ్యాంక్ యూ సో మచ్ ఎస్ఐ గారు. నేను తర్వాత కాల్ చేస్తాను. సరే మేడం. మ్యామ్, వాళ్ళెవరో తెలిసినప్పుడు ఇంకా ఆలస్యం ఎందుకు? తేజ, బ్రాహ్మణి పెళ్లి నా ఫస్ట్ ప్రయారిటీ. ఇన్ని రోజులు ఆ అజ్ఞాత శత్రువెవరో తెలీదు. ఇప్పుడు కంప్లీట్ డీటెయిల్స్ తెలిసాయి కాబట్టి ఒక్కరోజు ఆలస్యమైన ఆ తండ్రి కూతుళ్ళని వదిలిపెట్టే ప్రసక్తే లేదు. రా తేజ. చిన్నప్పుడే బెటర్. నానమ్మ చెప్పింది, అతయ్య తాలి తెచ్చింది, క్షణాల్లో బ్రాహ్మణితో పెళ్ళైపోయింది. కానీ ఇప్పుడేంటో ఇంత టైం పడుతుంది. అమ్మా, పాపం బ్రాహ్మణికి కూడా చాలా ఇరిటేషన్గా ఉన్నట్టుంది. వాట్ ఈస్ బ్రాహ్మణి? అలా ఏం లేదు వరుణ్. అప్పుడంటే నీ బామ్మ ఆఖరి కోరిక, ఇప్పుడు మీ జీవితాలకి తొలి అడుగు. సాంప్రదాయబద్ధంగా జరగాలి అంటే టైం పడుతుంది. ఓపిక పట్టలుడు. ఫారెన్ నుంచి వచ్చాడు కదా, అన్నీ ఫాస్ట్ గా ఉండాలని కోరుకుంటున్నాడు. మామ్, ప్రీతి ఎక్కడ? ఆ రూమ్ లోకి వెళ్ళినట్టుంది, చూడు. ఓకే. ఏంటి ప్రీతి,
కిందంత గ్రాండ్గా నీ ఎలిమినేషన్ ఫంక్షన్ జరుగుతుంటే నువ్వు ఇక్కడ ఎలోన్గా ఏం చేస్తున్నావు? ఎలిమినేషన్ కాదు, మన ప్లాన్ మొత్తం టెర్మినేట్ అయ్యేలా ఉంది. నవ్య ముసలాడికి ఫోన్ చేసి వాడిని రప్పిస్తోంది. రాహుల్ ఎవరి మాట విన్నా వినకపోయినా ఆ ముసలాయన మాట ఖచ్చితంగా వింటాడు. ఈ పెళ్లి ఆపేస్తాడు. నాకు రాహుల్ దూరం అయిపోతాడు. రాహుల్ లేకుండా నేను బ్రతకలేను బ్రో. ప్రీతి, అసలు నువ్వేం మాట్లాడుతున్నావు అట్లీస్ట్ నీకైనా అర్థమవుతుందా? అర్థమవుతుంది. నా బాధ భయం నీకు అర్థం కావడం లేదు. స్టాప్ ఇట్ ప్రీతి. నాలాంటి బ్రో ఉంటే ఎంత బిందాస్గా ఉండాలి, అలాంటిది నువ్వు వెరీ బ్యాడ్. రాహుల్తో నీ పెళ్లి జరగాలని నేను ఎన్ని కుట్రలు చేశాను, ఎన్ని స్కెచ్లేసి సక్సెస్ అయ్యాను, అవన్నీ మర్చిపోయావా? మీ ఇద్దరిని గెస్ట్ హౌస్లో ఉండేలా చేసింది, రాహుల్కి మత్తెక్కాలని మందిచ్చింది. ఆ నైట్ ఏమీ జరగకపోయినా ఏదో జరిగిపోయిందని బిల్డప్ ఇచ్చి నటించింది. అదంతా వేస్ట్ అయిపోయినట్టేనా? అంటే అలా అవుతుందేమోనన్న భయం. అలా అవ్వదు ప్రీతి. ఎందుకంటే పరువునే ప్రాణంగా నమ్మే ఆంటీ వీక్నెస్ మీద కొడితే రాహుల్తో నీ పెళ్లి జరిగిద్దని చెప్పాను. ఆంటీ అబద్ధాన్ని, మీడియా హడావుడిని నమ్మి ఈ పెళ్లిని ఫిక్స్ చేశారు, అవునా? అవును. సో ఆంటీ మాటని ఎదిరించే ధైర్యం ఈ ఇంట్లో ఎవరికుంది? ఎన్ని అడ్డంకులు వచ్చినా, ఏ ఆటంకం ఎదురైనా వాటిని పక్కకు తోసి దగ్గరుండి రాహుల్తో నీ పెళ్లి జరిపిస్తాను. అది జస్ట్ నా మాటే కాదు, ఆంటీ హామీ కూడా. సో డోంట్ వరీ. రా వెళ్దాం. రాహుల్ బాబు, ఏంటి రాహుల్ బాబు ఇది? చూసుకోవాలి కదా. బ్రాహ్మణి, ఏంటిది? నీకేం అవ్వలేదు కదా? ఏ బ్రాహ్మణి, ఏ ఏంటిది? చేతికి చూడండి ఎలా రక్తం వస్తుందో. ఆగు బ్రాహ్మణి. రాహుల్, ఈ కర్చీఫ్ తీసుకో. పద బ్రాహ్మణి, అందరూ చూస్తున్నారు. ఇంతమందిలో ఉన్నా మీ స్నేహం ఎంత గొప్పదో మాకు తెలిసేలా చేశావు. వనజ, బ్రాహ్మణిని మండపంలోకి తీసుకెళ్ళు. అంటే బ్రాహ్మణి రాహుల్ మధ్య చాలా మంచి ఫ్రెండ్షిప్ ఉంది. అందుకే చిన్న గాయమైనా ఇంత కేరింగ్గా ఉంది.
వెళ్ళు బ్రాహ్మణి. నువ్వు లేకపోతే మాత్రం రాహుల్కి మేమంతా లేమా ఏంటి? నీకన్నా బాగానే చూసుకుంటాం. వెళ్ళు. రా. ఏంటి నువ్వు పెళ్లి మండపం అని మర్చిపోయావా? జాగ్రత్త. ఆహా, ఏమీ లేదు వదినా. తాతయ్య రావడానికి ఇదే కరెక్ట్ టైం. 10 నిమిషాలు అని చెప్పారు, ఇంకా రాలేదేంటి? ఎక్కడున్నారో ఏంటో. హలో తాతయ్య ఎక్కడున్నారు? వస్తున్నానమ్మా. త్వరగా రండి తాతయ్య, నాకు చాలా కంగారుగా ఉంది. తాళి కట్టే ముహూర్తం దగ్గర పడింది. క్షణం ఆలస్యమైన సరస్సుని ఎవరూ కాపాడలేరు. అవేం జరగవమ్మా, నువ్వేం కంగారు పడకు, నేను వస్తున్నాను కదా, ధైర్యంగా ఉండు. సరే తాతయ్య. ఏమయ్యా, కొంత తొందరగా పోనివాయా? చూసావా బ్రో, ఇది ఆ ముసలాడితో నేను మాట్లాడొస్తుంది. మాట్లాడితే ఏమైంది ప్రీతి? ముందు రావాలి కదా. తను వచ్చేలోపు ఈ పెళ్ళి అయిపోతుంది. మే హూనా? తనకి పెళ్లి కాబోతుందని తెలిసి చుట్టూ ఇంతమంది ఉన్నా పట్టించుకోకుండా నాకు చిన్న గాయం అవ్వగానే మండపంలో నుండి లేచి పరిగెత్తుకుంటూ నా కోసం బ్రాహ్మణి ఎందుకొచ్చింది? సరస్సు ఉంటే కూడా ఇలానే బిహేవ్ చేసింది. అందర్నీ మర్చిపోయి నా కోసం ఇంతే కేరింగ్ తీసుకునేది.